ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ కాకరకాయని కట్ చేసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. ఇది పసుపులో బాగా నానితే చేదు రాదండి. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర ఇదంతా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యాక మంచి అరోమా వస్తుంది. ఈ టైంలోనే 1 కప్ కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీకు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక నేను 1/2 కప్ పల్లీలు తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకున్నానండి. మీరు పచ్చివి తీసుకునేట్లుంటే కొబ్బరి కంటే ముందే వేసి వేయించుకొని తర్వాత కొబ్బరి తీసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నువ్వులు వేసుకోండి. నేను 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇది మొత్తం మిక్సీకి పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఒకటి తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాక నేను 2 టొమాటోస్ తీసుకుంటున్నాను. ఇదంతా కలిపి ఫ్రై చేసుకుందాం. టమాటో అంతా బాగా ఫ్రై అయిపోయాక ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా కాకరకాయ, దాన్ని అంతా వాటర్ తీసేసి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని ఆ రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ కొంచెం వాటరీగా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, విజిల్ అంతా వెళ్ళిపోయాక ఎంత బాగా వచ్చిందో. చేదు లేకుండా కాకరకాయ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని.